ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకుండే, లైక్ ఎవ్రీ అదర్ తెలుగు గై. ఓకే. దూకుడు సినిమా, తక్కడ దొంగ, నా కథలు నేనే రాసుకున్నా, నన్ను ఎలా చూడాలనుకుంటున్నా నేనే చూపించాను. అర్థమైంది ఇది నేను కాకుండా నవీన్ పోల్శెట్టి లాంటి వాళ్ళు వేస్తే మస్తు ఉంటది. యా, మీరు చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ అసలు, హౌ ఇంటూ ఫిలిమ్స్ అసలు. హౌ ఇంటూ ఫిలిమ్స్ అంటే అన్న, ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకుండే, లైక్ ఎవ్రీ అదర్ తెలుగు గై. ఓకే. దూకుడు సినిమా, తక్కడ దొంగాడు, దూకుడు, పోకిరి ఏ చూసినప్పుడు. మీరు ఎక్కడ ప్రాపర్? వైజాగ్, థర్డ్ క్లాస్ వరకు వైజాగ్, ఫోర్త్ నుంచి హైదరాబాద్, సైనిక్పురి, సఫిల్ కూడా, ఓల్డ్ సఫిల్ కూడా, మల్కాజ్ సినిమా సైనిక్ పూరి, వాయుపూరి. నాకు ఫస్ట్ 2 షార్ట్ ఫిల్మ్ కూడా అక్కడ చేసిన. ఓకే ఓకే. ఎప్పుడు సైనిక్పురి బయటకు రాలేదు. అండ్ యాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ మనల్ని పెట్టేవాడు తీస్తాడు అనుకుంటుండే. మనం రాయొచ్చా అంటే ఎప్పుడు ఐడియా లేకుండే ఎట్లా రాయాలి. ఇది జనరల్ గా ఆ టైంలో రైటర్ డైరెక్టర్స్ చాలా తక్కువ. నాకేముండే అంటే యాక్టర్ డైరెక్షన్ రైటింగ్ చేస్తే మిగతాది అనుకుంటే. ఆ టైంలో గూఢచారి క్షణం ఈ 2 ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అనిపించింది ఈజ్ రైట్, అంటే అని చెప్తాడు, నా కథలు నేనే రాసుకున్నా, నన్ను ఎలా చూడాలనుకుంటున్నా నేనే చూపించాను, ఆపర్చునిటీ నేనే క్రియేట్ చేసుకున్నా అని చెప్తారు కదా. సో ఐ థాట్ ఓకే ఐ రైట్ సంథింగ్ అనుకున్నా. ఐ థాట్ ఐ రైట్ రామ్ కామ్. అప్పుడు మనకి ఆ టైంలో విజయ్ దేవరకొండ ఇస్ ద ఎమర్జింగ్ స్టార్ 2016లో. నాకు కొంచెం ఊహ తెలిసి బీటెక్ వచ్చి కొంచెం సోషల్ మీడియాకి దగ్గరగా అబ్జర్వేషన్ స్టార్ విజయ్ దేవరకొండ. దో నాని వాజ్ దేర్. పిల్ల జమీందార్కి మళ్ళీ చిన్న పిల్లనే తెలియదు, పిల్ల జమీందార్ అలా మొదలైంది. అతను ఇంటర్వ్యూస్ అంతా చూడడం కదా, యూట్యూబ్ అప్పుడే రావటం. సో విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ రామ్ కామ్. తర్వాత ఒక సీరియస్ సినిమా చేసాడు, యూత్ కి వచ్చింది. దాని తర్వాత హీ మేడ్ గీత గోవిందం, ఫ్యామిలీస్, అట్లా. ఓకే మనం ఫస్ట్ రామ్ కామ్ రాద్దాం ఫస్ట్ అనుకుని ఐ థాట్ ఐ రైట్ రామ్ కామ్. రాద్దాం అనుకున్నది 2018-19లో. ఓకే. రాసిన 2020 నుంచి 2021 వరకు 10 months తీసుకున్నా, స్వీట్ టైం. వాళ్ళ రైటింగ్ ఒక 20 pagesకే అర్థమైంది ఇది నేను కాకుండా నవీన్ పోల్శెట్టి లాంటి వాళ్ళు వేస్తే మస్తు ఉంటది, నేను చేస్తే బిస్కెట్ అయిపోతుంది ఇది. బట్ ఐ ఫెల్ట్ ఐఎమ్ ఎ గుడ్ రైటర్. ఎవరు చెప్పలేదు నాకు, రాస్తావు మంచి రాస్తావు, ఎవడేం చెప్పలేదు. నాకే అనిపించింది మంచిగా రాస్తున్నా కదా అనిపించింది. అంటే మిగతా వాళ్ళ సినిమాలు చూస్తాం కదన్నా, చూసి వీనికన్నా బాగానే రాసినాంలే అనిపిస్తుంది, వీనికన్నా సెన్సిబులే ఉన్నాము. చాలా వ్యాలిడేషన్ వస్తుంది మనకి. అప్పుడు చాలా వ్యాలిడేషన్ వస్తుంది. ఒక ఫ్లాప్ సినిమా చూస్తే మస్తు అనిపిస్తుంది, అదే మనం ఇంకా బెటర్ చేస్తాం కదా అనిపిస్తుంది. సో అలాగే స్టార్ట్ చేశాను.